ఆయనకు జరిగిన అవమానం, ఆయనకు జరిగినటువంటి మనస్తాపానికి మేమంతా పోరాటం చేశాం. చిరుజీర స్వామి వారికి కూడా ఈ విషయం తెలియపరిచాం. రమణాచారి ఆనాడు దేవాదాయ శాఖకు ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు, వారి దృష్టికి తీసుకుపోయాం. పెద్ద ఉద్యమం చేశాం. ఎవరైనా ఏ సంప్రదాయమైనా మా బ్రాహ్మడు, ధార్మికుడు, సనాతన ధర్మాన్ని ఆచరించే వ్యక్తి, శర్మ, శాస్త్రి, చారి మాకు సంబంధం లేదు. మొన్న కొండగట్టులో అందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఈవో శ్రీకాంతరావు అనేవాడు వాళ్ళని అవమానపరిస్తే భోజనం మానేసి గోపురం దగ్గర మొత్తం వైష్ణవులంతా అక్కడ ధర్నా చేశారు. ఎవరు దాని గురించి స్పందించింది? నేను కదా. వీడియోలు పెట్టలేదా? డిమాండ్ చేయలేదా? నీకేం తెలుసు? నువ్వు ఎక్కడ పోయినావు? మరి వరంగల్లో సాయిబాబా గుడి దేవాలయం అర్చకుడు సత్యనారాయణ శర్మను ఒక తురకలు అతన్ని చంపేస్తే సౌండ్ ఎక్కువ పెడుతున్నారని నువ్వెక్కడ పోయావు? మేమంతా రోడ్ల మీద ఉన్నాం. ఆయన హాస్పిటల్లో చేయనప్పటి నుంచి ఆయనను అక్కడ నిమ్స్లో చనిపోతే పార్థివ దేహంతో కలిసి వెళ్ళి అక్కడ అంత్యక్రియలు ఆయనకు 1,50,000 రూపాయలు అంత్యక్రియల ఖర్చులకు ఇప్పించి మేమంతా బ్రాహ్మణ సంఘాల నాయకులతో కలిసి మేమున్నాం. నువ్వెక్కడున్నావు? మరి సత్యభామ ఎక్కడ పోయింది? అప్పుడు మురళీ కృష్ణమాచార్యులు గారు తెలుసు, మేము ఎన్నో ఉద్యమాల్లో ఉన్నాం, ఖమ్మంలో జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నాం. సత్యభామ ఎక్కడ? ఆంధ్రాలో అంతర్వేది దగ్గర నుంచి అక్కడ అనేక ఆలయాలు వరుసగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాలా ఆలయాలు కూల్చేస్తున్నారు. వరుసగా రోజుకొక సంఘటన జరిగినప్పుడు రామతీర్థం దాకా అనేక ఆలయాలు కూల్చారు, రథాన్ని కాల్చారు అంతర్వేదిలో. ఆ సందర్భంగా మేము ఇక్కడ పుష్పగిరి స్వామి వారితో కలిపి ధర్మ పరిరక్షణ యాత్ర అని ఒక 10 రోజులు ఉత్తరాంధ్ర మొత్తం విజయవాడ నుంచి శ్రీకాకుళం దాకా యాత్ర చేశాం. ప్రతి చోట వైష్ణవ స్వాములు ఏ ఆలయం సింహాచలం దగ్గర నుంచి అందరూ మనతో కలిసి నడిచారు. అదొక మతమా? అదొక సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళమా? ద్వైతాద్వైత విశిష్టాద్వైత సంబంధం మన ధర్మానికి ద్రోహం జరుగుతుంది కదా మనం చేసింది. ఒక స్వామివారితో కలిసి తిరిగాం కదా. నువ్వెక్కడున్నావు? సత్యభామ ఎక్కడుంది? ఆ టైంలో ఎక్కడ కనిపించావు నువ్వు మాకు? ఒక అర్చకుడు వరదల్లో ఇక్కడ కొట్టుకుపోతే 25 లక్షలు కుటుంబానికి ఇచ్చాము. అనేక మంది అర్చకులు గోపురాలకి నిరసన వ్యక్తం చేస్తుంటే వైష్ణవ, శైవ, మధ్వ అన్ని మతాల వాళ్ళు మేము వెంట తిరిగి వాళ్ళ కోసం పోరాటం చేశాము.